హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్కి అయితే వచ్చాను. అది ఎలా ఉందో చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో. అలాగే ఫస్ట్ సినిమా రివ్యూ ఈ మల్టీప్లెక్స్ నుంచే మనకు వస్తుంది. నేనైతే ఫైనల్ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ టికెట్ ఉంటే మాత్రం లోపల పంపిస్తారు, ఎందుకంటే ఓన్లీ సినిమాస్ ఉండే ఏరియా ఇది. అలాగే ఇక్కడ ఏ సినిమాలు అయితే ఆడుతున్నాయో డిస్ప్లే చేశారు చూడండి. అలాగే ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయో కూడా చక్కగా ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. ఈ మాల్ ఓపెనింగ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి లిఫ్ట్ కనిపిస్తుంది, పైకి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఎక్సలేటర్స్ అలాగే స్టెప్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. పైనుంచి తీసాను, వెళ్ళడానికి ఎక్సలేటర్, రావడానికి స్టెప్స్ ఎంత చక్కగా పెట్టారో చూడండి. అలాగే ఇక్కడ డిస్ప్లేస్ పెట్టారు చూడండి. ఇక్కడ పిల్లలకు సంబంధించి టెడ్డీ బేర్స్ అలాగే ఇంకా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళేటప్పటికి క్రౌడ్ ఎంత ఉందో ఒకసారి చూసేయండి. అలా ఇక్కడి నుంచి ఎంత సూపర్గా కనిపిస్తుందో కదా ఎక్సలేటర్స్ అలాగే స్టెప్స్. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 ఫ్లోర్స్. ఒక ఫ్లోర్ అయితే ఓన్లీ సినిమా హాల్. అలాగే మనకి 3rd ఫ్లోర్లో అయితే గేమ్స్ సెక్షన్ ఉంటుంది. ఒక పక్కన మనకి టెక్ విజన్ అలాగే సాఫ్టీకో అనే ఐస్ క్రీమ్ అండ్ మొబైల్ షాప్స్ అయితే ఉన్నాయి. అలా ఇక్కడైతే ఫ్రూట్ జ్యూస్ అనేది ఉన్నది. ఇక్కడైతే చాలా చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్ హట్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ మసాజ్ అండ్ రిలాక్సేషన్ సెంటర్ కూడా ఉంది. మనం ఎంతసేపు ఉంటామో దాన్ని బట్టి అయితే కాస్ట్ ఉంటుంది. సేజ్ చీజ్ అని ఇక్కడ ఫోటో స్టూడియో అయితే ఉంది. ఇక్కడ టాయ్స్ అండ్ గిఫ్ట్ షాప్ అయితే ఉంది. నేను వెళ్ళిన రోజు అయితే అక్కడ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. 3 టాప్స్ 1000 రూపీస్ అట. ఇక్కడ చాలా హౌస్ హోల్డ్ సామాన్లు అలాగే డ్రైయర్స్, అగరబత్తీస్, అలాగే ఇక్కడ లేడీస్ సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా కీ చైన్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ గోస్ట్ రైడ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ హర్రర్ హంట్ అయితే ఉంది. గోస్ట్ హంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి. 2 రౌండ్స్కి 100 రూపీస్. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. ఇక్కడ విఆర్ థియేటర్ అయితే ఉంది. ప్రస్తుతం 3Dలో కృష్ణుడి సినిమా అయితే చూస్తున్నారు. అలాగే ఇక్కడ లేజర్ షూటర్ గేమ్ కూడా ఉంది. మనం బయట అంచగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకసారి ఆ ఏరియా కూడా మీరు చూసేయండి. ఇక్కడ డెవిల్స్ కేవ్ అయితే ఉంది. ఇక్కడ మనం చక్కగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్లేస్ కూడా చూడడానికి అయితే బాగుంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. గోస్ట్ అండ్ డెవిల్ కేవ్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. దానికంటూ టికెట్ ఉంటుంది, అది తీసుకుని మనం వెళ్ళొచ్చు. అలాగే ఎస్కేప్ టైమ్స్ కూడా ఉంది. ఇక్కడ కూడా మంచి గోస్ట్ గేమ్స్ అయితే అవైలబిలిటీలో పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, చూడడానికి అయితే భలే ఉంది కదా. ఇక్కడ చిన్న పాపకైతే ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, చాలా ఆట పట్టించిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఒకసారి ఆ వ్యూ చూసేయండి. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకి పాప్కార్న్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలా ఇక్కడ నుంచి మనం స్క్రీన్స్కి ఎంట్రీ ఉన్న ఏరియా అయితే చూడొచ్చు. మా ఇంటి బంగారం అని నెక్స్ట్ అప్కమింగ్లో పెట్టారు. ప్రజెంట్ అయితే పోలీస్ కంప్లైంట్ అని సినిమా అయితే రన్ అవుతుంది. అదే ఇక్కడ ప్రిజర్ స్టేషన్ అయితే ఉంది, అది ఒకసారి చూసేయండి. ఇక్కడ ఇంచుమించు 6 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. పెద్ద కూడా ఇంకా ఆడుతుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో గేమ్స్ అయితే ఉన్నాయి. ఒక అతను పైకి ఎక్కుతున్నాడు చూడండి. అలాగే చాలామంది ఆడియన్స్ చూస్తున్నారు. ఒక పక్కన బ్యాలెన్సింగ్కి పట్టుకున్నారు చూడండి. నేను వెళ్ళిన రోజునైతే క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. పైకి వెళ్ళేవాళ్ళు, కిందకి వెళ్ళేవాళ్ళు, అలాగే గేమ్స్ ఆడేవాళ్ళు. అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాను నేను. రంజిత అని చెప్పి ఇక్కడ టాప్స్ ఉన్నాయి. 300 నుంచి మనకు స్టార్టింగ్ ఉన్నాయి. గో కలర్స్ సంబంధించిన స్టాల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మేక్ ఓవర్ చాలా షాపింగ్ స్టాల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అలా ఇక్కడ కాఫీ ఎక్స్ప్రెస్ అనేది ఉన్నది. ప్రసాద్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ వావ్ చైనా, ఎంఎఫ్సి, క్రీమ్ స్టోన్, అలాగే వేఫెల్స్ చాలా
ఫుడ్ అయితే అవైలబిలిటీలో మనకు ఉన్నాయి. ఒకసారి క్రౌడ్ కూడా చుట్టూ చూసేయండి. ఇక్కడ జ్యువెలరీ షాప్ అయితే ఉంది, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇందాక ఒకరు ఎక్కారు కదా, ఇప్పుడు ఇంకోరు ఎక్కుతున్నారు. అలా ఇక్కడ పిజ్జా హట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చెస్ గేమ్ ఛాలెంజ్ అయితే పెట్టారు, ప్రైజెస్ కూడా ఉన్నాయి చూడండి. ఎంట్రీ ఫీజు 300 and 600 ఉన్నాయి. ఇక్కడ జాయ్ రైడ్స్ అయితే ఉన్నాయి, బైక్ అండ్ కార్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. టికెట్ అయితే 100 రూపీస్. అలా ఇక్కడి నుంచి బాక్స్ ఆఫీస్ టికెట్స్ ఇచ్చే ఏరియా చూసేయండి. మనకి సెపరేట్గా కేఎఫ్సి అండ్ మెక్డానల్డ్స్ ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే చిన్నపిల్ల చూడండి చక్కగా కార్లో వెళ్తుంది. మెక్డానల్డ్స్కి ఏరియాకి అయితే వచ్చాను. టాటూ సెంటర్కి అయితే వచ్చాను చూడండి. అలా ఇక్కడ చాలా టెడ్డీ బేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ప్రైజ్ క్రూబ్ అని ఎంత బాగుందో చూడండి, భలే కనిపిస్తున్నాయి కదా లైటింగ్లో. ఇక్కడ జ్యువెలరీ అయితే డిస్ప్లే చేశారు చూడండి. బయటకు వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. ఆఫ్టర్ 6 అయితే ఇది ఆన్ చేస్తారు. ఇక్కడ చక్కగా మన ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.